ఇప్పుడు ట్రిప్ చెప్తున్నానండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలండి. నేను చెప్పబోయేది ఏంటంటే అండి, ఇది పప్పు తాలింపు అండి. కొంతమంది అంటున్నారండి పప్పు తాలింపు మాది వేస్తే వాసన వచ్చేస్తుంది సాయంత్రం కానీ రేపు పొద్దుటికని ఉంటేని. అది రాంగ్ అండి. ఏం చేతంటే అండి, పప్పు పెట్టినప్పుడే 3 వంతుల వరకు నీళ్ళు వేసుకోవాలండి. ఇగో తాలింపు అండి, 3 వంతులు నీళ్ళు పోసుకోవాలండి. పోసుకుంటే అది ఉడికిపోతుంది కాబట్టి అండి. పైనుంచి మనం తాలింపు వేసాక నీళ్ళు వస్తుంది, ఏమవుతుందండి, ఇది స్మెల్ వస్తుందండి గమ్మునండి. అది కుక్కర్ ఉడికినట్టు అది ఉడకదు కదండి. ఇదిగోండి కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇదిగోండి పసుపు, ఉప్పు, కారం అండి. ఇదిగోండి తాలింపు వేసిన వెంటనే మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ఆ పప్పు అన్నోళ్ళలా అబ్బా అనుకుంటారండి. అంత ఆ విధంగా మీకు తయారవుతుంది పప్పు అండి. వండు చూడండి. నీళ్ళు ఏంటంటే వేసినప్పుడే ఒక వంతుకు 3 వంతులు నీళ్ళు వేసేయండి, సరిపోతుందండి. ఇదిగోండి గుమ్మగుమ్మలాడించి అబ్బా అనిపించే పప్పు.